వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఇప్పుడు మన స్టూడియోలో మన ముందు పరిచయం అక్కర్లేని బహుముఖ ప్రజ్ఞాశాలి నల్లమోతు శ్రీధర్ గారు ఉన్నారు. అసలు వాళ్ళు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. శ్రీధర్ గారు, ఈ పుట్టుక నుండి చావు వరకు ఈ చేసే జర్నీ ఉంది చూడండి, ఉమ్, ఇదంతా నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి అంటే ఎప్పుడో ఒకసారి పోతాడు అని తెలుసు. ఉమ్, ఒక సినిమాలో దాసనారాయణ సినిమాలో బయోగ్రఫీలో ఉంటుంది, ఉమ్, జయసుధ దగ్గరికి వచ్చి సావు గురించి మాట్లాడతాడు అక్కినేని నాగేశ్వరరావు. ఉమ్, అంటే నాకు అప్పుడు కనెక్ట్ అయింది. సావు ఎప్పుడు, మరణం ఇప్పుడు మనతోనే ఉంటుంది. ఒకసారి అంటే ఆయన సినిమాటిక్గా చెప్పాడు, ఒకసారి ముందు ఉంటుంది, ఒకసారి వెనక ఉంటుంది, మనసు పాటు నడుస్తూ ఉంటుంది. ఉమ్, అది ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ సత్యం అందరికీ తెలుసు. కొంచెం అంటే తెలివిచ్చిన తర్వాత చచ్చిపోతాం రావని, అంటే నీళ్ళలో దూకి చచ్చిపోతాం, అగ్ని వల్ల చచ్చిపోతాం, లేకుంటే రకరకాల కారణాల ప్రమాదాల వల్ల మనం చనిపోతాము అనే విషయం మనకు తెలుసు. అది ఏమీ లేకపోయినా కూడా టక్కన హార్ట్ అటాక్ చచ్చిపోతామని తెలుసు. ఇన్ని తెలిసి ఉమ్, ఈ ఆరాటం, ఈ పోరాటం ఎందుకు? డబ్బుల కోసము, లేకపోతే పదవి కోసము, లేకపోతే పేరు కోసము, ఇంకొక దానికోసం, ఇంకొక దానికోసం ఎందుకు పరిగెడుతున్నాడు అనేది నాకు అర్థం కాని విషయం సార్. ఖవాలి ఉంటుంది, ఖవాలి ఒక అద్భుతమైనది. నేను రోజు వింటున్నాను, ఉమ్, జిందగీ ఏ కిరాయి గర్హే. ఉమ్, ఉమ్, అది ఎప్పుడైనా ఉమ్, తీసుకుని వెళ్లాల్సిందే. ఉమ్, ఇంకొక మా రాయలసీమలో అదే చాలా చాట ఉంది తత్వము. ఇల్లు ఇల్లంటావు, ఇల్లాను అంటావు, నీ ఇల్లు ఎక్కడే చిలక, ఉమ్, అల్లంత దూరాన వల్ల కాటిలో ఉన్న నీ ఇల్లు గలదే చిలక అని ఇవన్నీ వింటుంటాం మనం. ఉమ్, వింటుంటాము, మళ్ళీ పోరాటం. నేను ఇంటర్వ్యూ అయిపోతానే మళ్ళీ నేను ఏదో ప్రయాణం, నా పరుగు నడుస్తూ ఉంటుంది అనమాట. ఉమ్, ఇది అసలు ఏంటి, ఏ సిద్ధాంతం కిందకి వస్తుంది ఇంత తెలిసి కూడా మనిషి శాశ్వత. ఇంకొక ఉపమానం చెప్తాను. ఉపమానం అంటే ఒక మనిషి చచ్చిపోయి ఉంటే ఎదురుగా కూర్చున్న వాళ్ళు, ఉమ్, వీళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి ఆ స్థితికి వెళ్ళేవాళ్ళు. ఉమ్, వాళ్ళందరూ అయ్యో ఆయన చచ్చిపోయాడే అని ఏడుస్తుంటారు. ఉమ్, ఉమ్, ఎప్పుడో ఒకసారి చచ్చిపోయే వాళ్ళు ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏడవడం. అసలు ఏంటి ఇదంతా? నాకు అర్థం కాని ఒక ప్రక్రియ ఇది అంతా. ఇప్పుడు మీరు లాస్ట్ లో అన్నది ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళు ఇప్పుడు అక్కడ ఎవరో చనిపోయి ఉన్నారనుకోండి, చూసేప్పుడు ఒక మనిషికి ఏర్పడే విషయాల మీద అంతర్గతంగా మనిషి హృదయంలోకి వెళ్ళి చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా? వాళ్ళు పైకి ఏడుస్తున్నారు కానీ వాళ్ళ లోపల నేను ఎప్పుడు పోతాను అనే భయం ఉంటుంది. నూటికి 100% ఉంటుంది. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు బాధపడుతున్నాడు అనుకుంటే అతను కాదు ఏడుస్తుంది, అతని అహం ఏడుస్తుంది. అతని అహం ఏంటి? ఈ శరీరంలోనే, ఈ దేహంలోనే శాశ్వతత్వం ఉంటుందని చెప్పేసి అనే భ్రమలాడు ఉంటుంది. సో ఎవరన్నా పోయారు అంటే కనుక ఈ రోజు ఇదే పరిస్థితి నాకు రేపు వస్తుందనే దాన్ని వెంటనే అది తట్టుకోలేదు, ఎందుకంటే అది షాక్ లాంటిది. సో రెండో థింగ్, అప్పటిదాకా పోయిన వ్యక్తి వచ్చినప్పుడు వీళ్ళకి కొంత ప్రేమను పంచి ఉంటారు, కొంత ఆస్తిని పంచి ఉంటారు, లేదా కొంత ఏదో రకరకాలుగా పంచి ఉండుంటారు. సో ఇప్పటిదాకా అతని నుంచి వచ్చిన ఆ ప్రేమ ఇవన్నీ కూడా నాకు దక్కకుండా పోతున్నాయే. సో ఈ జ్ఞాపకాలు రేపు వస్తే కనుక నాకు ఇంకా బాధ ఏర్పడిద్ది. అక్కడ మనిషి కనపట్లేదే, ఈ ఇంట్లో తిరిగాడు కదా, ఈ ఇంట్లో ఈ మనిషి అక్కడక్కడ మూలల్లో చూసినా కూడా ఎక్కడ మనిషి రూపం కనపట్లేదే, కాబట్టి ఆ శూన్యతను నేను తట్టుకోలేననే భయం కొద్దీ, బాధ కొద్దీ పీపుల్ ఏడుస్తారు తప్పించి వాస్తవంగా చెప్పాలంటే కనుక వాళ్ళ హృదయం అనేది చాలాసార్లు ఏం జరుగుతుందంటే ప్రసాదరావు గారు, ఏమవుతుందంటే నేను నా లోపల అగాధం లేకపోతే, నేను మీ నుంచి ప్రేమనో, జనాల నుంచి ప్రేమనో, వస్తువుల నుంచి ప్రేమనో, నేను అలవాట్ల నుంచి ప్రేమనో నేను తెచ్చుకోకుండా నేను సింపుల్గా ఎప్పుడూ ఒక యోగ స్థితిలో ఉన్నాను అనుకోండి, మనిషి పోయినా దుఃఖం ఉండదు, ప్రపంచం తల్లకిందులైనా దుఃఖం ఉండదు, ప్రపంచంలో ఏం జరిగినా దుఃఖం ఉండదు. ఎప్పుడైతే నేను ఆధారపడటం మొదలు పెడుతున్నానో, మనిషి పోయినా ఈ మనిషి మొదదా ప్రేమను పంచాడు, పోయాడు, అయ్యో నాకు ఇప్పుడు ఎవరున్నారు ఇంకొకరిని వెతుక్కోవాలి. ఆ ఏడ్చేది నిజంగా చెప్పాలంటే లోపల నుండి అగాధం వల్ల ఏడుస్తారు తప్పించి చాలా మంది. ఇది 100% నిజం. మనిషి తనను తాను అంతరంగంలో చూసుకుంటే లోపల ఉండే నేను మిమ్మల్ని ఇప్పుడు ఉదాహరణకి ఒక స్నేహితుడు లాగా నేను మిమ్మల్ని వచ్చేటప్పటికి ఏం చేస్తాను, సార్ ప్రసాదరావు గారు ఏంటి సార్ మనం సాయంత్రం అలా కూర్చుందాం, కాసేపు స్పెండ్ చేద్దాం, మాట్లాడుకుందాం అని చెప్పేసి అన్నా అనుకోండి. ఎందుకు ప్రలపిస్తున్నాను అంటే కనుక మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరు గమనించండి, వాస్తవంగా అది మనం ప్రేమ అనుకుంటున్నాను. నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నాను. ప్రేమ కన్నా కానీ నా లోపల ఖాళీ తత్వాన్ని, నేను ఖాళీగా కూర్చుంటే ఏం జరుగుతుందంటే కనుక ఏ మనిషి అయినా ఆత్మ లోపలికి వెళ్తే కనుక అతని లోపల ఉండే చిన్నప్పటి నుంచి భయాలు కానీ, ఆలోచనలు కానీ, ఒంటరితనాలు కానీ అన్ని తన్నుకు వస్తాయి. ఎందుకు తన్నుకు వస్తాయి? బికాస్ ఐ ఎనర్జీ బ్లాకేజెస్.
అవి తన్నికి వస్తుంటే అతనికి ఏంటంటే భయం ఏర్పడిపోయింది. ఇదేంటి అయ్యి గుర్తు వస్తున్నాయి కాదు, మనం సరదాగా వెళ్ళేసి ప్రసాద్ దగ్గర స్పెండ్ చేయాలి కాసేపు, లేదా సినిమాకి వెళ్ళాలి, ఎవరితో అన్న ఫోన్లో మాట్లాడాలి, ఫోన్ తీసుకుంటాం అంటే నీ లోపల అణిచిపెట్టుకొని ఉన్నవన్నీ పావుల్లాగా బయటకు వస్తుంటే, సరే చూడు ఒక అరగంట కూర్చొని నేనేం చేస్తానంటే యాక్చువల్లీ ప్రతిరోజు ఒక అరగంట కూర్చుంటాను. నా చిన్నప్పటి నుంచి జరిగిన బ్లాకేజెస్ అన్ని కూర్చొని బయటకు తెచ్చుకుంటా. సరే రండి, ఓకే నేను చూస్తా, సాక్షిభూతంగా చూస్తా, ఎంత బాధ పడతారు, చెస్ట్ పట్టేసిద్ది, ఎక్కడ పట్టేసిద్ది, కానీ ఎంత సఫరింగ్ చేస్తావు, సఫరింగ్ చెయ్యి, అప్పుడు అది క్లియర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, నేను మీ మీదో ఇంకొకళ్ళ మీదో ఎవరో చనిపోయారో ఎవరో ఇది వీటి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. రెండోది, ఇకపోతే చావు మీద స్టార్టింగ్ లో పాయింట్ కొద్దాం. చనిపోతామని తెలిసి కూడా మనిషికి ఎంత ఆరాటం ఎందుకు అని చెప్పేసి ఎందుకు ఆరాటం అంటే, మనం ఈ మూమెంట్కి ఈ క్షణానికి నాకేదో నచ్చింది అనుకోండి, అక్కడ ఫ్లవర్స్, అక్కడ చిన్న మొక్కలు ఉన్నాయి, మొక్కల మీద ఒక శతకోవ చిలుక వచ్చేసి అలా వాలింది, ఆ శతకోవ చిలుకలు అంటే ఇష్టం అనుకోండి. సో నేను దాన్ని చూసి ఎంత బాగుంది అనుకున్నా. అది ఒక 10 సెకండ్స్ ఉంది, వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ 10 సెకండ్స్ అయిపోయిన తర్వాత గంట సేపు పాటు నేను దాని గురించి ఆలోచిస్తా. ఎప్పుడోసారి అప్పుడప్పుడైనా గంట సేపు ఆలోచిస్తా. ఇది బాగుంది అనేది ఎంజాయ్ చేయటం అనేది ఈ క్షణంలో బతకడం అయితే, ఇది బాగుంది అనేది ఏది చూసినా ఈ క్షణంలో అయితే, దీనిని గంట సేపు క్యారీ చేయటం అనేది బాధ, సఫరింగ్. అది నచ్చిందైనా నచ్చందైనా కానీ. ఇప్పుడు ఏమవుతుంది, వీటిలో నచ్చిన విషయాలను వచ్చేటప్పటికి నేను చనిపోయాక కూడా అసలు ఫస్ట్ నేను చనిపోకూడదు అనేది జనాలు ఆలోచిస్తారు. చనిపోయేప్పుడు ఎన్ని వదిలిపెట్టాడు అలా అనిపించింది. ఇవన్నీ అంటే నాకు నచ్చినవి, నచ్చిన మనుషులు, నచ్చిన ఫుడ్, నచ్చిన ప్లేసెస్, నచ్చిన జ్ఞాపకాలు, ఇవన్నీ కూడా. చివరికి చూడండి, కొంతమంది హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే చనిపోతారు అన్న విషయం వాళ్ళకి తెలుసు ముందే. వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే మళ్ళీ వెనక్కి వస్తారో లేదో కూడా వాళ్ళకి డౌట్ వస్తుంది. అది ఇంటర్నల్ గా ఉండిద్ది అది. అలాంటి వాళ్ళు కూడా వెళ్ళేటప్పుడు చుట్టూ పరిసరాలు, ఇల్లు మొత్తాన్ని చూసుకొని ఒక దిగులుతో హాస్పిటల్కి వెళ్తారు. అంటే మనిషికి ఎంత ఆశ ఉంటే చూడండి. అంటే ఎందుకు ఆశ ఉందంటే కనుక ఇటుకు నువ్వు అంతగా అటాచ్ అయిపోయావు, భగవద్గీతలో చెప్పబడినట్లు వాడితో అటాచ్ అయిపోయావు. ఇవన్నీ నేను అనుకుంటున్నావు. వాస్తవంగా మీరు ఇందాక అన్నట్లుగా అద్దె కొంప కూడా కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఉండు, ఈ క్షణం ఉండు అంతే. ఈ క్షణం నీకు ఏదో సంథింగ్. ఇప్పుడు నేను మనం ఊరు వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాం, కారులో వెళ్తుంటే చుట్టూ చెట్లు అలా వెళ్తూ ఉంటాయి, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. చెట్లు ఏ చెట్టు వెళ్ళిపోయిందో మనకు గుర్తుందా? లేదు కదా. జీవితం కూడా అంతే. ఈ క్షణం హ్యాపీనెస్ ఉంటే జస్ట్ ఆ మూమెంట్లో ఎంజాయ్ చేయి. ఈ క్షణం బాధ ఉంటే ఓకే, ఎంజాయ్ చేయి, దాన్ని కూడా బాధపడు. అయిపోయింది, బాధ అయిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత, 10 సంవత్సరాల గుర్తు తెచ్చుకుంటే అది సఫరింగ్ అయ్యింది. హ్యాపీనెస్ అట్టి పెట్టుకోవాలనుకుంటే పోయేటప్పుడు దాకా ఇక నేను పోను అంటావు, అక్కడ లాక్కెళ్ళిపోతాడు. సో అందువలన మనిషి ఆరాటం, మనిషి ఏదో చేయాలి, ఏదో దాచిపెట్టుకోవాలి, ఏదో ఉండాలని చెప్పేసి ఆరాటం. అంటే ఎంజాయ్ చేస్తున్నాడు అంట. ఎంజాయ్ కూడా కాదు, వాస్తవంగా చెప్పాలంటే ఎంజాయ్ అంటే పేరు మీద సఫరింగ్. ఎందుకంటే నాకు నచ్చింది ఏం చెప్పేసి నేను ఒక సెలెక్ట్ చేసుకున్నానంటే అది సఫరింగే. నాకు నచ్చింది ఉంటేనే నేను ఉంటే కనుక మరి మిగతా అంతా, ఇప్పుడు ఈ రోజు ఉంది సార్ చిన్న ఎగ్జాంపుల్, మనం కూర్చొని మాట్లాడుకుంటే నాకు నచ్చింది అనుకోండి, మరి ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను మరి సఫరింగ్ లోకి వెళ్తున్నట్టే కదా. ఇది అయిపోయింది. చాలా మంది అందుకని ఏం చేస్తూ ఉంటారంటే, సాటర్డే సండే వస్తే ఏఎంబి మాల్ అని, ఆ మాల్ అని, ఈ మాల్ అని నచ్చిన విషయాల చుట్టూనే పరిగెడతా ఉంటారు. అది ఉంటేనే వీళ్ళు హ్యాపీగా ఉంటారు. అది లేకపోతే హ్యాపీగా లేకపోతే ఎంత బానిసత్వం. నిజమైన బానిసత్వం అంటే ఏంటంటే కనుక, ఒక బయట మాల్లో ఒక సినిమానో, ఒక సినిమా హీరోనో, ఒక భావజాలమో, ఒక మతమో, ఇప్పుడు నేను ఈ మతాన్ని ఇష్టపడ్డానంటే దానికి ఒక బానిస అయిపోతాను. సో నా మతం నన్ను కంట్రోల్ చేస్తే ఇంకా నా స్వేచ్ఛ నాకేముంది. ఆటోమేటిక్గా సఫరింగ్. ఈ సఫరింగ్ లో ఉన్నంత కాలం ఏంది, సఫరింగ్ లో ఉన్న, హ్యాపీనెస్ లో ఉన్న ప్రాణం వదిలిపెట్ట బుద్ధి కాదు. సఫరింగ్ లో ఉన్నా కూడా వదిలిపెట్ట బుద్ధి కాదండి. ఎందుకు వదిలిపెట్ట బుద్ధి కాదంటే, ఈ సఫరింగ్ లోనే అదేదో ఆత్రేయ గారు అంటారు, బాధే సౌఖ్యమో అని చెప్పేసి ఒక పాట ఉంటుంది. సో బాధలో ఉండేది మనిషి వదిలిపెట్టడం. చూడండి, ఈ క్షణంలో మీరు దుఃఖంగా ఉన్నారనుకోండి, నేను సడన్ గా మీకు హ్యాపీగా ఉండే గుర్తు తెచ్చుకోండి సార్ అన్నా అనుకోండి, మీరు గుర్తు తెచ్చుకోవడం ట్రై చేయరు. ఎందుకంటే దీన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నాకు ఇదే బాగుంది, ఎందుకంటే నేను నా అహం వచ్చేటప్పుడు నేను బాధలో ఉన్నాను దాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు.
సో దాంట్లో అందరూ సానుభూతి వచ్చిందో నా మీద నాకు సానుభూతి వచ్చిందో అని ఎంజాయ్ చేస్తున్నారు. ఆటోమేటిక్గా మీకు హ్యాపీనెస్ గుర్తు రాదు. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా దుఃఖంలో ఉన్నా సంతోషంలో ఉన్నా కూడా ప్రాణం వదిలిపెట్టాలనుకోడు. అదే జరుగుతుంది ప్రాక్టికల్.